కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించే ప్రయత్నంలో ఓయూ విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో పెండింగ్ పడిందన్నారు. కోర్టు అనుమతితో రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులను అక్రమంగా నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో కూడా ఆమోదించడం జరిగింది. ఆ మేరకు ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో మేము మొత్తము వీళ్ళ సర్వీసెస్ని రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జేఏసీ నాయకులుగా చెప్పుకునే కొంతమంది మరి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఈ యొక్క చర్చ మన హీరింగ్ అయ్యేంత వరకు ఒక డైరెక్షన్ హైకోర్టు ఇచ్చేంత వరకు కూడా ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఆపమని ఒక డైరెక్షన్ ఇవ్వడం వలన ఆ ప్రాసెస్ ఆగి ఉన్నది. దానిపైన కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్కు ఇప్పటికే చెప్పడం జరిగింది. త్వరగా హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకుందాం, మీరు ఇది కమిటెడ్, దిస్ ఇస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అని కోర్టుకు చెప్పి కోర్టు అనుమతి తీసుకోమని కూడా చెప్పాము అధ్యక్ష. త్వరలోనే అనుకూలమైన ఒక ఆదేశం కానీ తీర్పు కానీ వస్తుందని భావిస్తున్నా. బట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు సంబంధించినంత వరకు మేము కమిటెడ్గా ఉన్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం. మా చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను.